మేరిగా నిండిపోదము దేవాలయమున కేలుదము అని ఒకరినొకరు ఉరుగొలుపుకొని ఒకరినొకరు దేవుని యొక్క మార్గములకు నడిపిస్తూ లేని ఒకవేళ నీ మీద ఎవడన్నా అబద్ధపు మాటలు మాట్లాడితే అది నిజమా అని తెలుసుకొని యథార్థ హృదయము కలిగి నువ్వు నడుచుకున్నప్పుడు మీ యొక్క ఐక్యత, దేవునిలో మనకున్న ఐక్యత ఎంతో సహోదరులు అందరూ కూడా అలాగే ఉండాలని ఆనాడు ఆదాము అవ్వలు దేవుని సావాసములున్నట్లు ఈనాడు యేసు క్రీస్తు ప్రభులో మనము సావాసమును పోగొట్టుకోకుండా ఉండాలి అంటే దుష్టుడైన సాతానుడు సంఘాన్ని దేవుడు ఐక్యతగా ఉండాలని సంఘాన్ని ఏర్పాటు చేశాడు. సంఘములో ప్రతి ఒక్కరు కూడా వేకభావము, వేకాత్మ, వేక మనస్సు కలిగి మీరు ప్రార్థించండి. సంఘము ప్రార్థించినప్పుడు అనేకమైన అద్భుత కార్యాలు జరిగించాడు. సంఘం అత్యాశక్తితో ప్రార్థించినప్పుడు ఎన్నెన్నో కార్యాలు జరిగించారు. మన సంఘములో కూడా ఎన్నో కార్యాలు జరిగించారు. గమనించండి. అలాగే ప్రతి ఒక్కరు కూడా ఒకరినొకరు ఉరుగొలుపుకొని మన ముందున్న వారు యోగ్యులుగా ఎంచుకొని వారిని మనము చిన్న చూపు చూడకుండా వారిని మనమే యోగ్యులు, వారే మనకంటే యోగ్యులని ఎంచి ఒకరినొకరు గురుగొలుపుకొని ఓర్పు కలిగి నేర్పు కలిగి యేసుక్రీస్తు సావాసములు నిత్యం ఉన్నప్పుడు అప్పుడు ఆయనకి ఎంతో మనోహరము, మనకు ఎంతో మేలని దేవుని వాక్యం చదివిస్తుంది.